హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. మీల్ మేకర్ పులావ్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత హాఫ్ కప్ మిల్ మేకర్ తీసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. రైస్ని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలానే మిల్ మేకర్ను కూడా హాట్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు అలానే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా హాట్ వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్ని వేసుకోవాలి. వీటిని గట్టిగా పిండుకుని వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్కి ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. హాఫ్ గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కానీ మిల్ మేకర్ కూడా కుక్ అవ్వాలి కదా, అందుకని పావు గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపి తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికింది. మరి కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. వాటర్ అంతా పోయి ఇలా డ్రైగా వచ్చింది కదా, పొడి పొడిగా ఇలా ఉంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.